ఒకసారి అప్పారావ్ తన బాస్తో బాటు ఆఫీస్ పనిమీద ట్రైన్లో వెళ్తున్నాడు. ఎదురుగా ఒక వయసు మళ్ళినావిడ, పక్కనే వయసులోనున్న ఆమె కూతురు కూర్చున్నారు. కాలక్షేపానికి పరిచయాలు చేసుకుని మాటామాటా కలుపుకుంటూ ప్రయాణిస్తుండగా ఒక సొరంగం వచ్చింది. ట్రైన్ అంతా చీకటి. అకస్మాత్తుగా ఒక ముద్దు, ఆ తర్వాత ఒక చెంపదెబ్బ సౌండ్ వినిపించాయి. ట్రైన్ సొరంగం దాటింది. మళ్ళా వెలుతురొచ్చేసింది. అప్పారావు ఇంకా ఆ అమ్మాయి కొంచెం ఇబ్బందిగా కనిపించారు. బాస్ మాత్రం తలదించుకు కూర్చున్నాడు. బుగ్గ ఎర్రగా కందిపోయింది. పెద్దావిడ ముఖం చిటపటలాడుతుంది. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవ్వరూ ఏమీ మాట్లాడుకోవడం లేదు. సూటుబూటు వేసుకున్నంత మాత్రాన బుద్ధులెక్కడికి పోతాయి? వీడే మా అమ్మాయికి ముద్దు పెట్టుంటాడు. లాగా లెంపకాయ కొట్టి మంచి పని చేసింది అని మనసులో అనుకుంది పెద్దావిడ. కూతురు ఇలా అనుకుంది, ఖచ్చితంగా వీడే నాకు పెట్టబోయి మా అమ్మకు ముద్దెట్టేసినట్టున్నాడు. తగిన శాస్తి జరిగిందిలే. బాస్ మనసులో మాట, ఈ అప్పారావ్ గాడిద వాళ్ల కూతుర్ని ముద్దెట్టుకుంటే ఈవిడేమో నా చెంప వాయించేసింది. ఇంతకీ మన అప్పారావ్ మనసులో మాటేంటి? ఇంకోసారి సొరంగం వస్తే బాగున్ను. ఇంకోసారి ముద్దు సౌండ్ చేసి కసిదిరా మా బాసుగాడిని ఇంకో 4 పీకాలనుంది. ఎదవ రోజూ ఆఫీసులో వేపుకు తింటున్నాడు.